100 కోట్ల భారతదేశ జనాభా అనడం ఇక ఆపేయాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం భారత జనాభా 134 కోట్లకు చేరింది. 2030 నాటికి 150 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించింది. 2030 నాటికి చైనా జనాభాను మించిపోతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా చైనాలో 141 కోట్లు ఉన్నారు. అయితే చైనాలో జనాభా తగ్గుముఖం పడుతుండగా భారత్లో పైకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభాపై భవిష్యత్తు అంచనాలు 2017 అనే కోణంలో ప్రత్యేక నివేదికను రూపొందించారు. దీని ప్రకారం 2024 నాటికే చైనా జనాభాను భారత్ మించిపోతుందని వెల్లడించింది. మరికొన్ని ఆసక్తికర వివరాలను సైతం ఐక్యరాజ్యసమితి తెలియచేసింది. చైనాలో ప్రస్తుత జనాభా 141 కోట్లు. ఇది మొత్తం ప్రపంచ జనాభాలో 19%. భారత ప్రస్తుత జనాభా 134 కోట్లు. ప్రస్తుత ప్రపంచ జనాభా 760 కోట్లు ఉండగా దీనిలో భారత్, చైనా దేశాల్లోనే 275 కోట్లు ఉన్నారు. చైనా కంటే కేవలం 7 కోట్లు మాత్రమే భారత్లో తక్కువ ఉన్నారు. ప్రపంచ జనాభాలో భారత్ జనాభా 18%. 2024 నాటికి రెండు దేశాలు దాదాపు 144 కోట్లకి చేరుకుంటాయి. అక్కడి నుంచి చైనా జనాభా తగ్గుతూ భారత్ జనాభా 2030 నాటికి దాదాపు 150 కోట్లకు చేరుతుంది. ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యం కానంత జనాభాతో భారత్ తొలి స్థానంలో ఉంటుంది. 2050 నాటికి 166 కోట్లకు పైగా పెరుగుతుంది. అంతే, అక్కడి నుంచి మళ్లీ భారత్ జనాభా 2050 నుంచి 2100 మధ్యలోని 50 ఏళ్ల కాలంలో తగ్గిపోతుంది. దీనికి కారణం అప్పటికి భారతదేశంలో మధ్య వయస్కుల సంఖ్య పెరిగిపోవడంతో సంతానం ఉత్పత్తి తగ్గుతుంది. అలా తగ్గి 151 కోట్లకు దిగిపోతుంది. అయినా ప్రపంచంలో ఎక్కువ జనాభా గల దేశం భారతే ఉంటుంది. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.